సింపుల్ అండ్ టేస్టీ ఉప్మా ఎలా చేయాలో చూసేద్దాం రండి. చాలా ఆయిల్ వేసాక మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసి చిన్నగా తరుక్కున్న అల్లం వేసేసుకున్నాం. అల్లం వేయడం వల్ల చాలా బాగుంటుంది. చాలా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకున్నాం. ఉప్మాలోకి ఆనియన్స్ ఎక్కువ ఉంటుంది, చాలా బాగుంటుందండి. నెక్స్ట్ మైనింగ్ వెజిటేబుల్స్ అన్ని వేసుకున్నాం. క్యారెట్, బీన్స్, పచ్చిమిరపకాయలు, టమోటో అన్ని వేసేసుకున్నాం. ఇప్పుడు తగిన రాళ్ళు ఉప్పు వేసుకున్నాం. ఉప్పు వేయడం వల్ల వెజిటేబుల్స్ అనేవి త్వరగా మగ్గుతాయి. వెజిటేబుల్స్ అనేవి బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనం వాటర్ వేసుకున్నాం. 1:3 వేస్తాను నేనైతే. ఈ కప్తో 3 వేస్తాను అందులోకి. రవ్వ అనేది వేసినప్పుడు కలుపుతూ ఉండాలండి, లేదా ఉండలు కడతాయి. స్లోగా వేసుకుంటే కలుపుతూనే ఉండాలి రవ్వ అయిపోయేంత వరకు. రవ్వ వేసినాక ఇప్పుడు ఉడుకుతుంది చూడొచ్చు మీరు. ఇప్పుడు మనం సిమ్లో పెట్టేద్దాం ఒక 5 minutes. పెట్టేసాం కదండి. ఇప్పుడు రెడీ అయిపోయింది ఉప్మా అనేది.